హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ ఇంటర్న్షిప్ నుంచి ఫ్రీగా మాక్ టెస్ట్ ద్వారా వచ్చే సర్టిఫికేట్ గురించి అయితే చెప్పబోతున్నాను. చూస్తున్నారుగా, ఈ సర్టిఫికేట్ నేను January 1st 2026 అచీవ్ చేశాను. జస్ట్ ఒక సింపుల్ టాస్క్ ద్వారా జస్ట్ 1 to 2 hours లో మీకైతే ఈ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సర్టిఫికేట్ అనే దాన్ని మీ రెజ్యూమ్కి యాడ్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మీరు ఎలా గ్రాప్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లియర్గా చూడండి. నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇంకా అలా స్క్రోల్ డౌన్ చేస్తే కిందకి వెళ్తే మీకు ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది కదా. ఇక్కడ ఇఫ్ యూ ఇంట్రెస్ట్ ఇన్ క్యాండిడేట్స్ యూ కెన్ అప్లై ఇన్ బిగ్ ఆపర్చునిటీ AWS 2026 ఇంటర్న్షిప్ ఫర్ ఫ్రీ సర్టిఫికేట్ ఉందిగా. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది ల్యాండ్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్ పేజ్ ల్యాండ్ అవగానే మీరు ఫస్ట్ మీ డీటెయిల్స్ తో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ ఇంటర్న్షిప్ AWS మీద అయినా కండక్ట్ చేస్తున్న మాత్రం ఫోరేజ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ టాస్క్ 1 అడ్వాన్స్డ్ ఇన్ 1 to 2 hours అని ఉంది. ఇంకా ఫినిష్ లైన్ అనేది ఉంది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేద్దాం. మీకు అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాస్క్ ఓవర్వ్యూ అని ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ మీరు చదివిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తే ఫస్ట్ అప్ లెట్ అండర్స్టాండ్ బిట్ మోర్ అబౌట్ AWS ఉంది. అంటే ఇది ఇంటర్న్షిప్ కావచ్చు. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి మీకు నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ గైడ్లైన్స్ అనేది చదివేసి మీరు నేర్చుకోవచ్చు. మనకి నెక్స్ట్ టాస్క్ అనేది ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుని దాన్ని బట్టి టాస్క్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు. టాస్క్ అనేది మనకి చాలా సింపుల్ గానే ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి. ఆ నోట్స్ అంతా చెక్ చేసాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మెయిన్ టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. యూ రిసీవ్ ఏ క్లయింట్ మెయిల్ రిక్వెస్ట్. అంటే మీరు ఇక్కడ క్లయింట్ నుంచి మెయిల్ అనేది వస్తుంది. అంటే ఇది ఒక మాక్ టెస్ట్ అన్నమాట. వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు రిప్లై ఇవ్వాల్సి అనేది ఉంటుంది. కాబట్టి మీకు కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్ గా చెక్ చేయండి ఒకసారి. మీరు మెయిల్ అంతా చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డ్రాగ్ యువర్ మెయిల్ టు లిల్లీ అని వచ్చింది. అంటే ఇప్పుడు మనం మెయిల్ అనేది పెట్టాలి. క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ 600 to 700 వర్డ్స్ మధ్యలో మనం రిప్లై అనేది ఇవ్వాలి. దాన్ని బట్టి ఫస్ట్ టర్మ్స్ కన్సిడర్ ద బ్రీఫ్ అని ఉంది. అంటే క్లయింట్ అడిగిన కండిషన్స్ అండ్ టర్మ్స్ బట్టి మనం AWS అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ యూ డిసైడ్ ఆన్ ద సొల్యూషన్స్. అంటే ఇంకా ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అనేవి క్లయింట్ ఒక్కొక్కటి చెప్పినవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేసి ఉంచుతారు. ఇంకా లాస్ట్ మనం చేయాల్సిన టాస్క్ వచ్చేసి ఇక్కడ 600 to 700 వర్డ్స్ మధ్య మనం ఈమెయిల్ అనేది క్లయింట్ కి సెండ్ చేయాలి. పైన ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి. సింపుల్, మీరు మీ ఓన్ గా ఈమెయిల్ అనేది టైప్ చేయొచ్చు. లేదా మీరు ఏఐని వాడి క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ కండిషన్స్ తో ఈమెయిల్ అనేది డిజైన్ చేయవచ్చు. మీకు ఈమెయిల్ రైటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఆన్సర్ అని ఉంటుంది. ఇంకా అదంతా క్లియర్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే కొట్టేయండి. మీకు ఇంకా ఫినిష్ టాస్క్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారా, ఫినిష్ టాస్క్ అనేది వస్తుంది. ఇంకా సబ్మిట్ అండ్ ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీకు సింపుల్ గా రెజ్యూమ్ ఇంపాక్ట్ ఇంకా ఇంటర్వ్యూ టిప్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ మై సర్టిఫికేట్ అని వచ్చింది కదా. ఇంకా దీని మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ పేజ్ లోడ్ అయిన తర్వాత మీరు ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ సర్టిఫికేట్ అని మెన్షన్ అయ్యి ఉంది చూసారా. ఇంకా సర్టిఫికేట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకా సర్టిఫికేట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ యాడ్ సర్టిఫికేట్ టు లింక్డ్ఇన్, ఇంకా షేర్ టు లింక్డ్ఇన్, ఇంకా డౌన్లోడ్ ఆన్ యువర్ సర్టిఫికేట్ అని ఉందిగా. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ గా. విత్ ఇన్ 1 to 2 hours లో మనకి AWS టాస్క్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది వచ్చేసింది. మీరు కూడా ఇది ట్రై చేయడం వల్ల ఏంటంటే ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మీ రెజ్యూమ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ఛాన్స్ అనేది వదులుకోకండి.